తెలంగాణ రాజకీయాల్లో కొత్త సామాజిక వివాదానికి తెరలేచింది. యాదాద్రి ట్రస్ట్ బోర్డు నియామకంపై కాంగ్రెస్ పార్టీలో కుల వివాదం ముదిరింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ను యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమించడంపై ఆ పార్టీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీసీ మహిళకు దక్కిన గౌరవాన్ని జీర్ణించుకోలేక యాదవ సామాజిక వర్గాన్ని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడంపై యాదవ సంఘాలు బగ్గుమంటున్నాయి. కుల అహంకారంతో మాట్లాడిన శివచరణ్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై యాదవ సంఘాలు బగ్గుమంటున్నాయి. యావత్ బీసీ సమాజంపై, యాదవ సామాజిక వర్గంపై జరిగిన దాడిగా యాదవ సంఘాలు భావిస్తున్నాయి. జక్కిడి శివచరణ్ రెడ్డిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనతో బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? శివచరణ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వెయిట్ చేసి చూడాలి. సంవత్సరాల జెండా మోసి యువతో ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిదా టిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామ్ రెడ్డి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు కేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేయకపోతే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి చిక్కెళ్ళ కొడతారమ్మా. నువ్వు కూడక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మందు అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. హూ ఆర్ యూ? నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవాపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తా అన్నాక భోజుడికే నువ్వు మా అయ్య ఫోటో అయ్యవా? పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికే చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మనమానికి రాయకే అనుభవం లేదు. ఎవరో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేస్తారు. నువ్వు గంజాయి గారు ఆడిన నాటకంలో మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓన్ ప్లస్ ఈడ మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకుని కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. అందుకు యాదగిరెడ్డి అని ఉన్నాడు టీఆర్ఎస్ ఆయన నువ్వేనుగా, వాళ్ళ కొడుకు కూడా అర్థం మాట్లాడతాడు. సామారంగారెడ్డి ఉన్నాడు. సామారంగారెడ్డి ఇంట్లో 3 కొడుకులు తిరుమల గాని నరేందర్ గాంధీ ఎంత లైక్ చేస్తారు తెలుసా? వాళ్ళ అన్న పిల్లలు, ప్రభాకర్ రెడ్డి పిల్లలు, పరమేశ్, వాళ్ళు ఎవరైనా. మా చిల్లర్ గారు ఉన్నాడు. మా చిల్లర్ గారు ఏమంటే తిరిగే పూరలు చుట్టా కూడా ఎవరైనా ఎవరు కూడా నన్ను నో అంటారు. మరి అందరు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. 30 సంవత్సరాల జెండా మోసి యాదాద్రి ట్రస్ట్ బోర్డు నియామకంపై కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కుల వివాదం పూర్తిగా ముదిరింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈశ్వరమ్మ యాదవ్ను యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించడం పైన ఆ పార్టీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బీసీ మహిళకు దక్కిన గౌరవాన్ని జీర్ణించుకోలేక యాదవ సామాజిక వర్గాన్ని బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడంపై యాదవ సంఘాలు బగ్గుమంటున్నాయి. కుల అహంకారంతో మాట్లాడిన శివచరణ్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అధిష్టానం అని చెప్పి యాదవ సంఘాలు కోరుతున్నాయి. ఇక కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ వ్యాఖ్యలపై యాదవ సంఘాలు బగ్గుమన్నాయి. యావత్ బీసీ సమాజంపై యాదవ సామాజిక వర్గంపై జరిగిన దాడిగా యాదవ సంఘాలు దీన్ని భావిస్తున్నాయి. ఆయనతో బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే ఈశ్వరమ్మను ఇక్కడ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమించడం యాదవ సంఘాలకు మొత్తంగా అవమానించినట్టుగా ఉంది. ఇటు ఏదైతే యూత్ ప్రెసిడెంట్ చేసిన శివచరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేపుతున్నాయి. ఎలా చూడాలి వీటిని? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతున్నట్టుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీసీలను అణగదొక్కడానికి కాంగ్రెస్ పార్టీలో తెర వెనుక ఒక కుట్ర జరుగుతుందనేది స్పష్టంగా కనబడతా ఉంది. మనం ఇటీవల వరుసగా కొన్ని సంఘటనలను కనుక కాంగ్రెస్ పార్టీలో కనుక చూస్తే స్వయంగా పిసిసి అధ్యక్షుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైనే రకరకాల ఆరోపణలు, ఆయన ఆ స్థానానికి సరిచూడడం లేదు, మొత్తం అస్తవ్యస్తంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, అతను ఏమి యాక్టివిటీ చేయట్లేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ డల్ అయిందని ఇలా రకరకాల వ్యాఖ్యలు ఇటు కొంతమంది మీడియాలో ప్రసారం చేయించారు అనేది ఒక టాక్ అయితే జరిగింది. ఒక వారం రోజులుగా వరుస కథనాలుగా పిసిసి మీద చేశారు. మళ్ళీ తాజాగా కొండ సురేఖ మీద ఒక ఈ వివాదం జరుగుతా ఉంది. కడియం శ్రీహరి వర్సెస్ కొండ సురేఖ మంత్రి. సో ఒక మంత్రి మీదనే వివక్ష, ఆమె బీసీ ప్లస్ మహిళ. ఇలా అంతకు ముందు కూడా కొన్ని బీసీ ఇష్యూస్ మీద జరిగిన, ఈ మధ్యలో కత్తి వెంకటస్వామి మీద కూడా ఒక సూకజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. సో ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తే కొంత బీసీ సామాజిక వర్గం కొంచెం ఎదుగుతుంది, కొంచెం ముందుకు వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో దీన్ని జీడించుకొని కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు చేస్తున్నారు అనేది గాంధీ భవన్ లో కొంతమంది బీసీ సంబంధించిన నేతలు చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి బీసీ వర్గము నేతలు చాలా హెల్ప్ చేశారు అనేది బాహాటంగా చెప్తున్న విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు బీసీలు ఎదగాలని. కానీ మరొక వైపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తాజాగా చూస్తే యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా కాంగ్రెస్ ఈశ్వరమ్మ యాదవ్ ఈమెను స్వయంగా ప్రభుత్వమే నియమించింది. సో దీనిపై నిన్న మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, తర్వాత వీళ్ళ ఫోన్ కన్వర్సేషన్ లో మనం ఎవరైతే శివచరణ్ రెడ్డి ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఈయన జక్కిడి శివచరణ్ రెడ్డి, తర్వాత ఇంకా కొంతమందితో ఫోన్ లో జరిపిన సంభాషణ కావచ్చు, కొన్ని ప్రైవేట్ గా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా బూత్ పురాణం. అది మనం కనీసం మళ్ళీ రిపీట్ చేయడానికి పలకడానికి కూడా ఇబ్బందిగా ఉన్న భాష, ఆయన లాంగ్వేజ్ యూజ్ చేశాడు. ఇది వేరే పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీలోనే. సో అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నేతలు బీసీలు పైకి ఎదగడము జీవించుకోలేకపోతున్నారని ఈరోజు ఈశ్వరమ్మ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలను యాదవ సంఘాలన్నీ కూడా వాళ్ళ తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలి, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే యాదవ సామాజిక వర్గం తరఫున ఆందోళన చేస్తాం, రాస్తారోకో చేస్తాం, గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. వెంటనే తను చెప్పిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు యాదవ సామాజికానికి చెందిన నేతలందరూ కూడా. రవిచంద్ర, అంటే ఒక స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఇలా ఒక కులాన్ని సంబంధించి ఇలా మాట్లాడడం పైన అంటే అటు క్రమశిక్షణ కమిటీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా వీళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు యాదవ సంఘాలన్నీ కూడా, యాదవ సంఘాలతో పాటు మిగతా బీసీ సంఘాలు కూడా ఇప్పుడు త్వరలోనే ఆ బీసీ సంఘం ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య ఉన్నాడు, కృష్ణయ్య తర్వాత ఇంకా కొంతమంది బీసీ సంబంధించిన పోరాటాలు చేస్తా ఉన్నారు బయట. సో పార్టీలకు సంబంధం లేకుండా కొంతమంది చేస్తాడు. సో వీళ్ళను కలవడము, అదేవిధంగా గాంధీ భవన్ లో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడికి త్వరలోనే కంప్లైంట్ చేయడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. వెంటనే తను క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి స్వయంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అదేదో ఒక వేరే పోస్ట్ కూడా కాదు, పార్టీలో
కార్యదర్శి అది కూడా కాదు, ఒక దేవస్థానం సంబంధించిన ఒక బోర్డు, అందులో చిరంజీవి సతీమణి కూడా నియమించారు. సో అలాంటప్పుడు చిరంజీవి సతీమణి నియమించినప్పుడు అలాంటిది తెలంగాణ వ్యక్తికి సంబంధించిన ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన, అది కూడా మహిళకు, ఇలా మహిళను కించపరిచే విధంగా ఒక బూత్ గా మాట్లాడడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై త్వరలోనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి కంప్లైంట్ ఇస్తున్నారు. దాన్ని ఒకవేళ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది కదా, క్రమశిక్షణ సంఘం సంబంధించిన దానికి సిఫార్సు చేసే అవకాశాలు అంటే కనబడుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ గానే బీసీ వర్గం, అదే ముఖ్యంగా యాదవ సంఘాలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.